వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దానికంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా చేసింది. ఇవాళ లాస్ట్ టైం కానీ దిస్ టైం కానీ చాలా బ్రహ్మాండంగా చేసింది. ఈ ఈ ఫ్యాక్టర్స్ కొన్ని. అండ్ అక్కడ విజయలక్ష్మి గారికి కొడుక్కి, తల్లికి కొడుక్కి మధ్య పెరిగిన డిస్టెన్స్ అది కూడా చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టు కనపడింది. సో ఈ అంశాల మీద మనం మాట్లాడినప్పుడు రాజశేఖర్ రెడ్డి లెగసీని ఎవరు తీసుకుంటున్నారు? అసలు షర్మిల రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు అనే ప్రచారం రోజులు వచ్చి చూసాం కదా. సో ఈ సిచ్యువేషన్లో ఎవరు తీసుకుంటున్నారు ఆ లెగసీని? అసలు రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీకి చెందినవాడు? కాంగ్రెస్ పార్టీకి చెందినవాడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడా అనే దాని మీద పట్టాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ఏంటి మీ టేక్ ఏంటి ఇవాళ పరిణామాలు చూస్తే? వికే గారు చాలా స్పష్టంగా ఇవాళ జరిగినటువంటి పరిణామాలు బట్టి కానివ్వండి, లేదంటే గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అనేక సంఘటనలు చూసిన తర్వాత కానీ నాకు అనిపిస్తున్నది ఏంటంటే, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ సభ్యులు, అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వారు, అది నాయకుల దగ్గర నుంచి సామాన్య కార్యకర్తల వరకు కూడా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి భావన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తండ్రి వారసత్వానికి అర్హుడు కాదు, ఇతను తండ్రి లాంటి వ్యక్తి కాదు. ఇది ఆఫ్ ద రికార్డు చాలా మంది నాతో వ్యక్తిగతంగా వైసీపీ నాయకులు చాలా మంది చెప్పేటటువంటి మాట. ఆ వైఎస్ఆర్ గారికిను ఇతనికి అసలు సంబంధం ఏంటి సార్, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ఆయన ఎక్కడ ఇతను ఎక్కడ, ఊరికనే పేరు వాడుకుంటున్నాడు తప్పితే అసలు ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఒకటి కూడా లేవు. సరే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పరిపాలన సందర్భంగా ఎన్ని స్కాములకు పాల్పడ్డారు, ఎన్ని తప్పులు చేశారు, గతంలో ఆయన రాజకీయ చరిత్రలో ఎంతమంది విభేదాలు ఉన్నాయి, ఇవన్నీ విక్రమ్ గారు అన్ని వివరంగా చెప్పారు. మళ్ళీ నేను ఆ సబ్జెక్టులో పోదలుచుకోలే. కానీ అంతర్గతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మందిలో ఉన్నటువంటి భావన ఇవాళ నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. వాళ్లే అంగీకరించట్లా ఇతను రాజశేఖర రెడ్డి గారు వారసత్వానికి అర్హుడని చెప్పి. ప్లస్ రెండవది మీరు గమనించినట్లయితే వికే గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్న